వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ లైవ్. అయితే అక్రమాలు చాలా జరుగుతున్నాయి, కానీ ఛానళ్ళు నిబద్ధతతో ఆ అక్రమార్కుల యొక్క గుట్టు రట్టు చేయడమే కాకుండా వాళ్ళ యొక్క అరెస్టుల దాకా పట్టించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఇప్పుడు రాజ్ న్యూస్ చేసింది. ఇదే రకంగా ఆసిఫాబాద్లో రహదారి నిధులు పక్కబట్టిన వైనంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. అధికారుల అక్రమాలపై రాజ్ న్యూస్లో వరుస కథనాలు రావడంతో రంగంలో దిగిన ఏసీబీ కేసులు నమోదు చేసింది. దీంతో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ అధికారులు మొత్తం కూడా కటకలాల పాలయ్యారు. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్, గోయగాం వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు దాదాపుగా 94 కిలోమీటర్ల మేర ప్రారంభమయ్యాయి. దాదాపుగా 320 హెక్టార్ల భూసేకరణ జరగా 70 కోట్ల వరకు పరిహారం చెల్లించింది గవర్నమెంట్. ఇందులోనే అవకతవకలు జరిగాయి. దీంట్లో మనం గమనిస్తే అసలు సిసల రైతులకు 4 ఏళ్లుగా పరిహారం అందకపోగా నాడు రైతులు నేడు కూలీలుగా మారారే కానీ వారికి పరిహారం అందలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోలేదు. చివరకు లేఅవుట్లోని రోడ్లకు చెల్లింపులు జరిగాయి. అయితే ఈ సర్వేలు ఎవరైతే ఉన్నారో ఇష్టానురాజ్యంగా పరిహారంలో జాప్యం జరగడమే కాకుండా ముంపుకు గురికాకున్న ఓ వ్యక్తికి 21 లక్షల రూపాయల పరిహారం అందించి మరో వ్యక్తికి భూమి లేకున్నా 8 లక్షల రూపాయల చెల్లింపు జరిగింది. ఈ వ్యవహారంలో లేఅవుట్ లేదు, అలాగనే నాలా జాంతనాయ్ అంతా అడ్డగోలేనే అనే ఆరోపణలు వెలువెత్తాయి. రాజకీయ నాయకుల మద్దతుతోనే ఈ అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తంగా తీరా చూస్తే 4.37 కోట్ల నష్టపరిహారం పక్కదారి పట్టినట్టు నిర్ధారణ అయింది. సో దీంట్లో ఆర్డీఓతో సహా 6 మీద కేసు నమోదైంది. అయితే ఆ రోజు ఈ విషయం తెలిసిన రాజ్ న్యూస్ డీప్గా ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేయడమే కాకుండా వరుసగా కథనాలు కూడా ప్లే చేసింది. అంటే చాలామంది రాజకీయ నాయకులు రాజ్ న్యూస్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఈ విషయంలో యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఇచ్చిన సహకారం మరోలేంది. మనం న్యూస్ ప్రజెంట్ చేయడంతో దానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని చివరకు కంప్లైంట్ కూడా రాజ్ న్యూస్ అయింది. ఏసీబీ అధికారులు సివి ఆనంద్, ఏఆర్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్న డెప్త్ తెలుసుకొని అక్రమార్కులు అంటే అసలైన వాళ్లకు డబ్బులు చెల్లించకుండా ఎవరెవరికో డబ్బులు చెల్లించి ఈ నిధులను పక్కదారి పట్టించారని దాని మీద రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన సాక్ష్యాలన్నింటినీ కూడా పరిశీలనలు తీసుకుని అరెస్ట్ చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆ రోజు రాజ్ న్యూస్ ప్రచారం చేసిన కథనాన్ని ఒకసారి చూద్దాం. ఈ ఆసిఫాబాద్లో జరుగుతున్న ఈ అరాచకాలు, శంభుదాస్ సంబంధించిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఈయన అక్కడ ఆడిందల్లా ఆట పాడిందల్లా పాటలాగా అయిపోతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈయన బినామీగా ఉన్న ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో డ్రైవర్ పేరు మీద మొన్నటి వరకు మనం 20 కోట్ల రూపాయలు అనుకున్నాము, కానీ 50 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్ జరిగింది అని దానికి మన దగ్గర ప్రత్యక్షమైన సాక్ష్యాలు ఉన్నాయి. దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ జరుగుతున్న అన్యాక్రాంతమవుతున్న భూములను ప్రజలకే ఇవ్వాలి, ప్రజలకే చెందాలి. కానీ ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్, ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబర్స్ అంటాం, ప్రజల చెందాన్న భూములను అప్పనంగా ఇష్టారాజ్యంగా వీళ్ళు కొంతమంది అధికారులు ఆర్డీఓ గతంలో అక్కడ పనిచేసిన ఆర్డీఓ కూడా వీళ్ళకి సహకరించాడు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అతని తాలూకు వివరాలను కూడా ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి అందజేస్తాం. ఇది ఏదో మామూలుగా మేము తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. దీంట్లో అంటే కథ కంచికి చేరే వరకు కథలో అసలు పెద్దలు అంటే బ్యాక్ ఎండ్లో ఉండి కథ నడిపించే పెద్దల వ్యవహారం బయటకు వచ్చే వరకు కూడా రాజ్ న్యూస్ మొత్తంగా బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. స్టూడియోకు బయలుదేరదామని చెప్పి రోడ్డు పైకి వచ్చేసరికి 4 వ్యక్తులు వచ్చారు. వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏందో అంతా మాకు తెలుసు, నువ్వు బండి ఎక్కువ అన్నారు. అంతలో నేను ఏం చేశానంటే, సార్ కొంచెం ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి నేను అది నాకు ప్లస్ అయింది. నేను ఏం చేశానంటే మెల్లగా వాళ్ళ దగ్గర తప్పించుకొని పేపర్లన్నీ పట్టుకొని పక్క గల్లీలలోకి వెళ్ళి తిరిగి నా లొకేషన్ ఏమన్నా ట్రేస్ అవుట్ చేస్తారేమో అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి గల్లీలో నుంచి తిరిగి సార్
ఆఖరికి వాళ్ళని తప్పించుకొని రాజ్ న్యూస్ స్టూడియోకు వచ్చేసాను సార్. చూశారు కదా అప్పట్లో రాజ్ న్యూస్ వేసిన కథనాలు. ఎవరైతే బాధితుడున్నాడో అతను డైరెక్ట్గా రాజ్ న్యూస్కి వస్తుంటే చివరకు కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇవన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా రాజ్ న్యూస్ ధైర్యంగా కథనాలు ప్లే చేసింది. ఆ కథనాల ఎఫెక్ట్ తోటే దీంట్లో దాదాపుగా 4 అధికారులు ప్రస్తుతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తే ఈ కేసులో అంటే ఈ అన్యాక్రాంతమైన అక్రమ రూట్లో పోయిన డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏసీబీ అధికారుల ఇనిషియేషన్. అంటే ఒకటి చూసుకోవాలి మనం ప్రధానంగా, ఏదైనా సరే ప్రభుత్వాలు ఒక పోలీస్ అధికారులకు కనుక పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇస్తే, అంటే చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతే ఎలాంటి అక్రమాలు బయటకు వస్తాయి, ఎలాంటి అరాచకాలను వెల్లోకి వస్తాయి, అంటే పోలీస్ తమ పవర్ చూపిస్తే ఎలాంటి అక్రమార్కుల గుట్టు రట్టవుతున్న దానికి ఈ కథనమే మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఎప్పుడైతే రాజ్ న్యూస్లో మీరు కొద్దిసేపు క్రితం చూసావు, రాజ్ న్యూస్లో మన కథనాలు ప్లే చేసినప్పుడు వెంటనే ఏసీబీ అధికారులు స్పందించి దీంట్లో సివి ఆనంద్ గారు అలాగనే ఏఆర్ శ్రీనివాస్ గారు ఏసీబీ ఉన్నతాధికారులు స్పందించి ఇమ్మీడియట్గా దీని మీద ఎవరైతే రమేష్ మురళి గారు జాయింట్ డైరెక్టర్, ఆయన దగ్గర ప్రత్యక్షంగా నేనే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ప్రతి ఎవిడెన్స్ను కూలంకుషంగా పరిశీలించి ఆ ఎవిడెన్స్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ అక్రమాలు జరిగిన కూడా వాస్తవమే, రాజ్ న్యూస్లో వచ్చిన ప్రతి న్యూస్ కూడా అంటే ప్రతి పిన్ టు పిన్ అంశాలన్నీ పరిశీలించి ఖచ్చితంగా దీంట్లో అన్యాక్రాంతమైన అక్రమదావ పట్టిన నిధుల విషయం ఖచ్చితంగా బయటికి తేవాల్సింది చెప్పని కూడా ఏసీబీ అధికారులు చాలా నిబద్ధతతో పనిచేశారు. దీంట్లో మనం అంటే సివి ఆనంద్ గారు, ఏఆర్ శ్రీనివాస్ గారు, అలాగనే దీంట్లో ప్రధానంగా మురళీ జాయింట్ డైరెక్టర్ గారు చాలా పకడ్బందీగా దీంట్లో ప్లాన్ చేశారు. రాధేష్ మురళి గారు ఆయన ఇచ్చిన ధైర్యం చాలా గొప్పది. నేను ప్రత్యక్షంగా ఆయన దగ్గర కూర్చొని మాట్లాడి ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి సార్, ఇలాంటివి జరగకుండా చూడాలంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు చివరకు ఈ నలుగురిని అరెస్ట్ చేయడంలో కంప్లైంట్ కూడా నేనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవిడెన్స్ ఉంది కాబట్టి కంప్లైంట్ ఇవ్వమని చెప్పన్నారు. దీంట్లో ఏం జరిగినా సరే అక్రమార్కుల గుట్టు రట్టు చేయాలని చెప్పన్న ఒక సదుద్దేశం ఉంది, అధికారుల దృష్టిలో ఉంది. అధికారులు కూడా దీంట్లో న్యాయం ఉందని చెప్పి కూడా వాళ్ళు చూశారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ కూడా నేను ఇచ్చాను. నేను ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న నిజాలు లెక్క తెలిసిన మురళి జాయింట్ డైరెక్టర్ గారు, అలాగనే డిఎస్సి మన ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి గారు, సిఐ తిరుపతి గారు, వీళ్ళందరూ టీమ్గా పనిచేసి ఈ 4 అధికారుల గుట్టు రట్టు చేశారు. అంటే మనం కంప్లైంట్ మాత్రం ఇచ్చాం, కథనాలు ప్లే చేసాం, ఉన్న వాస్తవ వీళ్ళకి వచ్చి చేశాం. కానీ ఇన్డెప్త్ అనాలిసిస్, ఏ రకంగా బ్యాంక్ ద్వారా మోసాలు జరిగాయి, ఏ రకంగా నిధులు పక్కదా పట్టించారు, దీంట్లో ఉన్న అప్పటి ఆర్డీఓ అధికారి ఎవరు, తర్వాత దీంట్లో ఎవరెవరు ఉన్నారు అన్న అన్ని అంశాలు వెలుగులు తీసుకొచ్చి వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది రాజ్ న్యూస్ కథనంతో. అయితే ప్రస్తుతం మనతో పాటు మన క్రైమ్ రిపోర్టర్ తేజ లైవ్లో ఉన్నాడు. తేజతో మాట్లాడే ప్రయత్నిద్దాం. తేజ, ఇప్పుడు తేజ మనం అక్రమార్కుల గుట్టురట్టు చేయడంలో రాజ్ న్యూస్ తమ నిబద్ధత చూపింది, మొత్తం టెలికాస్ట్ చేసింది. కానీ దీంట్లో ఏసీబీ అధికారులు స్పందించిన తీరు అమోఘం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రభుత్వం ఫ్రీడమ్ ఇస్తే డిపార్ట్మెంట్కి ఎలాంటి అక్రమార్కుల గుట్టైన రట్టు చేస్తారు, ఇది మన తెలంగాణ పోలీస్ పవర్ అనే దాని మీద టోటల్గా ఈ కథనంలో అంటే ఈ స్టోరీలో మీ దగ్గర సమాచారం చెప్పే ప్రయత్నం చేయండి తేజ. వినారెడ్డి సార్, ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా రాజ్ న్యూస్ అనేటువంటి ఛానల్ ఏదైతే మన ఛానల్ ఉందో ఉన్నది ఉన్నట్టుగా మీరు ప్రస్తావించినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా ఏ విధమైనటువంటి కనికట్టు లేకుండా ఉన్న వాస్తవాలను ఉన్నట్లుగా కూడా మనం ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రాజ్ న్యూస్ని ఆశ్రయిస్తున్నటువంటి బాధితులు అది ఏ స్థాయిలో కావచ్చు, ఏ విధమైనటువంటి చీటింగ్కి గురైనటువంటి వారైనా కావచ్చు,
వారు రాజ్ న్యూస్ని ఆశ్రయిస్తే మనం వాటన్నిటిని కూడా కథనాలను వాస్తవాలను తెలుసుకొని కథనాలు ప్రసారం చేయటమే కాకుండా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా మీరు ఏసీబీ అధికారులకు అంటే ప్రస్తుతం జరిగినటువంటి మనం ప్రస్తావించబోయేటువంటి అంశం మీరు ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఆ వైనం కూడా చూస్తే మాత్రం ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగానే అనిపిస్తున్నట్లుగానే ఈరోజు మనకు అలాంటి ప్రశంసలు కూడా మన క్రైమ్ బ్యూరోకి వస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ గోయగాంకి సంబంధించినటువంటి రహదారి పనులలో అంటే మొత్తంగా 94 కిలోమీటర్ల మేర రహదారి పనులు జరిగినటువంటి నేపథ్యంలో 320 హెక్టార్ల వరకు కూడా భూసేకరణ జరిగినటువంటి పరిస్థితి. కానీ అందులో 70 కోట్ల వరకు కూడా అంటే దానికి సంబంధించినటువంటి పరిహారం చెల్లించినటువంటి నేపథ్యంలో దీంట్లో 4,37,00,000 రూపాయలు పూర్తిగా పక్కదారి పట్టాయి. దీనికి సంబంధించినటువంటి అంటే సర్వేయర్ల వల్ల కూడా ఇది జాప్యం జరిగింది అనేటువంటి స్థాయిలో కూడా అంటే ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మన దగ్గరికి ప్రత్యేకించి బాధితులు రాజ్ న్యూస్ను ఆశ్రయించారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా కూలంకుషంగా క్రైమ్ బ్యూరో మీ ఆధ్వర్యంలో కూడా మన ఇన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అక్కడికి వెళ్ళటం జరిగింది. మొత్తంగా చూసిన తర్వాత మాత్రం రైతులంతా కూడా మొన్నటి వరకు రైతులుగా ఉన్నవారు ఈ పరిహారం అందకపోవడంతో వారంతా కూడా కూలీలుగా మారిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా అక్కడ తలెత్తినట్టుగానే మనం చెప్పాలి. వారందరూ ఆఫీసుల చుట్టూ తిరిగినా కార్యాలయాల చుట్టూ తిరిగినా కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితం కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితిగానే మనం అక్కడ చాలా వాస్తవాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ కథనాలకు రెస్పాండ్ అవటమే కాకుండా వారంతా కూడా పూర్తి స్థాయిలో వారు దానికి సంబంధించినటువంటి వాటి అన్ని అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశం ఒకటి ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఒక వ్యక్తికి అక్కడ ఆయనకు సంబంధించినటువంటి పొలం ముంపుకి గురి కాకపోయినా కానీ 21 లక్షలు అక్కడ పరిహారం ఇచ్చినట్లుగా చూపించారు. 21 లక్షల పరిహారం చెల్లించినటువంటి పరిస్థితి. మరో వ్యక్తికి ఆ భూమి అనేటువంటిది పోకున్నా కానీ మొత్తంగా అతనికి 8 లక్షలు చెల్లించినటువంటి పరిస్థితి. అంటే ఏంటి అసలు ఈ విధంగా జరగటం ఏంటి అనేటువంటి అంశాలు రాజ్ న్యూస్లో వరుస కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీపీ అధికారులు చూపించినటువంటి చొరవ అంతా ఇంత కాదు సార్. ఎందుకంటే మొత్తంగా ఏసీపీ అధికారులు నిజంగా మీరు ప్రస్తావించినట్టుగా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి డైలాగ్ మనం ఎప్పుడు కూడా ఈ మాటను సినిమాల్లో ఎక్కువగా వింటుంటాం. కానీ నిజంగా చట్టం తన పని తాను చేస్తే ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా చట్టంలో ఉన్నటువంటి అధికారులు తమ పని తాము చేస్తే ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి అక్రమాలనైనా కూడా ఇట్టే పసిగట్టగలుగుతారు, దానికి సంబంధించినటువంటి బాధ్యులైన వారిని అందరినీ కూడా కటకటాలకు పంపించగలుగుతారు అనేటువంటి స్థాయిలో కూడా ఈరోజు ఏసీబీ అధికారులు ఈ యొక్క పరిస్థితిని అయితే నిరూపించినట్లుగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే గుడ్లను తిన్నా సార్ తేజ మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో యాక్చువల్గా మనకు వచ్చిన కంప్లైంట్ అంటే చాలా చిన్న లీడ్ వచ్చింది. అంటే ఆ రోజుల్లో అంటే ఒక డ్రైవర్ తన బ్యాంక్ అకౌంట్ అక్రమంగా వాడారు, తర్వాత కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది అనుమానం వ్యక్తం చేయడం, తర్వాత అతను లైవ్లోకి రావడం. అంటే దీంట్లో ఈయన అకౌంట్కి వచ్చిన కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి మనం తీగలాగితే డొంకలినట్టుగా ఈ రకమైన దారి మళ్లించిన 4 కోట్ల రూపాయలకు పైబడి అంటే రైతులకు చెందాల్సిన డబ్బులను వీళ్ళు అప్పటిగా కాజేసినట్టు తెలుస్తూ ఉంది. సో తేజ దీంట్లో మనం చూస్తే మాత్రం నిజంగా అంటే మనం ఏసీబీ అధికారుల గురించి పదే చెప్తున్నాం, ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో జాయింట్ డైరెక్టర్ రాధేష్ మురళి గారు, తర్వాత ఆయన టీం ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రామ్మూర్తి గారు, తర్వాత తిరుపతి గారు, వీళ్ళందరూ కూడా మనం ఎంతవరకు చేసాము దీంట్లో సార్ ఇలాంటి అక్రమాలు జరిగాయి, సో ఈ రకంగా దారి మళ్లించారు అంటే ఇప్పుడు 4 కోట్ల రూపాయలు అనుకోవచ్చు, కానీ ఇలాంటి అక్రమాలు చాలా జరిగాయి, ఇది మనం విలువ తీసుకొచ్చామని చెప్పేసి ఈ కథనాలతోటి ఇంకా ఎక్కడెక్కడ ఈ పనులు జరిగిన చోట ఎక్కడెక్కడ ఇలాంటి అక్రమాలు జరిగాయని కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. దీంట్లో డిఎస్పీ రమణమూర్తి గారు, సిఐ తిరుపతి గారు, తర్వాత జాయింట్ డైరెక్టర్, తర్వాత అంతా కూడా ఏసీబీ అధికారులు చూసాం ఎన్ని అక్రమాలు బయటపడుతున్నారో మనం విలువ చూడొచ్చు. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన కూడా పోలీసు చాలా సీరియస్ తీసుకున్నారు. అలాగనే గొర్రెల స్కామ్ కూడా చాలా సీరియస్ తీసుకున్నారు. అంటే డిపార్ట్మెంటు తన పని తాను చేసుకుంటూ పోతే అక్రమార్కులు గుండెల్లో నిద్రపోతారన్నది మాత్రం తెలుస్తూ ఉంది. దీంట్లో ఇదే కాకుండా చాలా రకాల స్కామ్లను బయటపెట్టడంలో ఏసీబీ అధికారులు చాలా మనం చూసాం. ఒకేసారి ఈ ఆర్టీఓ ఆఫీసులో కూడా దాడులు చేసిన నేపథ్యం చూస్తే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ప్రజలకు అండగా ఉండాల్సిన డిపార్ట్మెంట్లు ప్రజలకు అండగా ఉంటే ఏ రకంగా ఉంటుంది, ఆర్టీఏలో ఒకేసారి అన్ని చోట్ల ఏకాలం దాడులు చేయడం, ఇవన్నీ కూడా నిజంగా ఏసీబీ అధికారులు చేస్తున్న వర్క్ అనేది మాత్రం మనం ఏ విధంగా చూడొచ్చు తేజ? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావించినట్టుగా ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు కూడా అదంతా నిజం. ఎందుకంటే
అధికారులు నిజంగా చొరవ తీసుకుంటే అంటే అసలు ఆ లీడ్ దొరికినటువంటి పరిస్థితిని ఒక్క చిన్న ఆధారం తీగ దొరికితే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఒక్క చిన్నటువంటి ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినటువంటి నేపథ్యంలో ఆ అకౌంట్ దగ్గర నుంచి కూడా పూర్తిగా మీరు వెళ్ళి చెప్పటం, మీరు ప్రత్యేకించి చొరవ తీసుకొని ఆ బాధితులకు అండగా ఉండాలి, రాజ్ న్యూస్ వారికి ప్రత్యేకించి ఆ బాధితులకు అండగా ఉండాలి అనేటువంటి నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, అక్కడికి వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారందరికీ ఒప్పించేటువంటి ప్రయత్నమే కాకుండా అక్కడ మొత్తం కూలంకుషంగా కూడా అసలు ఏం జరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాటన్నిటికీ కూడా వారు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో పాటు దానిపైన ఒక దర్యాప్తు అయితే చాలా సుదీర్ఘమైనటువంటి దర్యాప్తే జరిగింది. ఈ దర్యాప్తు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ బాధితులకు ఇప్పుడు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సార్ రైతులుగా ఉన్నటువంటి వారు, రైతులుగా ఉన్న వాళ్ళు వారంతా కూడా పూర్తిగా కూలీలుగా మారిపోయినటువంటి పరిస్థితి. వారికి దినసరి కూలీ కూడా దొరికేటువంటి పరిస్థితి లేని దయనీయ పరిస్థితికి ఆ రైతులంతా చేరుకుంటాం అనేటువంటిది ఇప్పటికే మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అన్నదాతల యొక్క ఎన్నో బలవన్ మరణాలన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే సార్ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంత జరిగేటువంటి దాన్ని అంటే ఒక డిపార్ట్మెంట్కి కూడా అంటే ప్రభుత్వ అధికారులకు ఎవరికైనా కానీ ఒక ఫ్రీడమ్ ఇచ్చి మీ చట్టం తన పని తాను చేసే విధంగా వాస్తవం ఏదైతుందో ఆ పని చేయండి అనే విధంగా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఖచ్చితంగా మా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఫ్రీడమ్ ఇవ్వటమే కాకుండా పూర్తిగా ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో వాటికి పూర్తిగా చెక్ పెట్టండి, నేను మీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా అవినీతి కనపడటానికి అసలు ఏమాత్రం అవకాశం లేదు, ఆస్కారాన్ని ఇవ్వద్దు, ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి పక్షాన డెఫినెట్గా నిలవాల్సిందే, అన్యాయం జరిగిన వారికి ఖచ్చితంగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరిహారం ఖచ్చితంగా అందించాల్సిందే. దీనికి పాల్పడిన వాళ్ళు ఏ స్థాయి అధికారైనా కానీ వారిపైన పూర్తిగా కఠినంగా చర్యలు తీసుకోండి, అవసరమైతే కటకటాలు వెనక్కి పంపించండి అనేటువంటి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపించినటువంటి చొరవ కావచ్చు, ఆయన అధికారులకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కావచ్చు, అది కూడా ఖచ్చితంగా ప్రశంసించిన విషయంగానే ఈరోజు సమాజం మొత్తం కూడా కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్డీఓ స్థాయి అధికారి, ఆర్డీఓతో పాటు ఇంకో మరో 7 అదే సంబంధించినటువంటి డివిజనల్ స్థాయి అధికారులంతా కూడా ఈరోజు కటకటాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలని ఎంతోమంది చాలా కాంక్షిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఉద్యోగులే, ఈ సర్కారుకి సంబంధించిన ఉద్యోగులే ఈ విధంగా పైసలన్నింటినీ కూడా పక్కదారి పట్టించడం లేదా ఈ విధంగా అవినీతికి పాల్పడటం అనేటువంటిది అసలు ఎక్కడ కూడా క్షమించరాని నేరంగా కూడా ఇటు రేవంత్ రెడ్డి పరిగణించడమే కాదు, అదేవిధంగా ఏసీబీ అధికారులు మీరు అన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు చూపించినటువంటి చొరవ మాత్రం ఖచ్చితంగా ఈరోజు వారందరికీ కూడా అటు రైతులు ప్రత్యేకించి ఏసీబీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా రాజ్ న్యూస్ కథనాలకు మాత్రం పూర్తి స్థాయిలో ఒక అనూహ్యమైనటువంటి స్పందనమే రావటమే కాకుండా ఏసీబీ అధికారులు కూడా అసలు అధికారులకు ఫ్రీడమ్ ఇస్తే ఏ స్థాయిలో వారు పనిచేస్తారు, చట్టం తన పని తాను చేస్తే ఏ విధంగా ఒక క్రమశిక్షణ వస్తుంది అనేటువంటిది అయితే తెలిసింది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు. విన్నారెడ్డి సార్. తేజ, థ్యాంక్ యూ తేజ. అదే దీంట్లో ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎవరైతే దీంట్లో మనకు ఎప్పుడైతే లీడ్ వచ్చిందో అంటే ఒక మాజీ ప్రెసిడెంట్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ అకౌంట్ను ఆయన ఆసిఫాబాద్ సంబంధించి చెంబుదాస్ అనే వ్యక్తి వాడటం, తర్వాత దాంట్లో కోట్లాది రూపాయలు ఉంటూ అది మనం వెలుగు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ఈ విషయాలను బయటికి రాకుండా ఇక్కడ విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. మేము రాజు న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం. కొంతమంది రిపోర్టర్లు దీన్ని బయట తీసడానికి వెనుక నేపథ్యంలో కూడా అక్కడ లోకల్గా ఉండే ఒక రిపోర్టర్ చిక్యాల రమేష్, ఈనాడు రిపోర్టర్, ఆయన కూడా మనకు సపోర్ట్గా అంటే ఆయన చూపించిన చొరవ, తర్వాత ఎప్పుడైతే రాజ్ న్యూస్లో కథనాలు వచ్చిన తర్వాత లోకల్గా ఉన్న అంశాలను ప్రధానంగా తీసుకొని ఆయన కూడా సపోర్ట్గా చేయడం, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసిన చిక్కేల రమేష్ని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ కూడా అమ్ముడుపోయారు అని చెప్పేసి అన్న ఆరోపణ అయితే ఉంది. మనకు వాస్తవాలు తెలియదు. అందరికీ కూడా ఎవరైతే శంభుదాస్ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చి మాయ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అక్కడ రిపోర్టర్లకు తెలియాలి, ఎక్కడ మన రాజ్ న్యూస్ రిపోర్టర్ కావచ్చు, తర్వాత మనం కూడా దీని మీద అక్కడ శంభుదాస్ అనే వ్యక్తి చేస్తున్న అక్రమాలు అంటే అది ఎక్కడో మారుమూల ఉంది, ఎవరు పట్టించుకోరు, ఈ అక్రమాలు చేసినా ఎవరికి అర్థం కాదని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో ఆ సమయంలోనే వాళ్ళకు సంబంధించిన వ్యవహారం రాజ్ న్యూస్ తెలియటం. అంటే అది కూడా శంభుదాస్ దగ్గర పనిచేసే తిరుపతి అనే డ్రైవర్, నా అకౌంట్లో కోట్లాది రూపాయలు డబ్బులు పడుతున్నాయి, ఏంటి అర్థం కావట్లేదని చెప్పిన తర్వాత దాని మీద మనం ఎంక్వైరీ చేసినప్పుడు వచ్చిన లీడ్లే ఇవన్నీ. 1 కాదు 2 కాదు, ఇంకా చాలా అక్రమాలు బయటకు వస్తుంటే మనకు తెలుస్తూ ఉంది తేజ. అలాగనే
ఇప్పుడు వస్తున్న అంటే ఇప్పుడైతే మనం దాదాపుగా 4 నుంచి 5 కోట్ల వరకు కూడా అక్రమాలకు సంబంధించిన అధికారులను అరెస్ట్ అయితే చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అక్రమాలు ఇంకా చాలా జరుగుతున్నాయని చెప్పని ఏసీబీ అధికారులు దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ కథనంతో ఎప్పుడైతే బయటపడ్డ వ్యవహారం అయితే ఉందో దీంతో ఇంకా అంటే ఇంత గతంలో జరిగిన ఈ రిలీజ్ అయిన ఫండ్స్ 70 కోట్ల రూపాయలకు సంబంధించి తర్వాత ఇంకా రిలీజ్ అవుతున్న ఫండ్స్ కూడా చాలా పక్కదారి పట్టాయి. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అక్రమాలు మనం చూసాం. శ్రీధర్రావు గారు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ ఆయన మీద కూడా రకరకాల కేసులు పెట్టించి ఆయనతోటి దాదాపుగా 15 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిన పరిస్థితి. అంటే అక్రమ కేసులు కూడా అంటే అంటే గవర్నమెంట్ చేతిలో ఉంది, అధికారం చేతిలో ఉంది అని చెప్పని ఇష్టానురాజ్యంగా కేసులు పెట్టించిన గత ప్రభుత్వం తాలూకు చేసిన అక్రమాల్లో ఇదొక అక్రమం రాజ్ న్యూస్ బయటపెట్టింది. అలాగనే మనం చూస్తూ ఉన్నాం రాజ్ న్యూస్లో వచ్చే ఏ కథనం కూడా ఎవిడెన్స్తో సహా ఖచ్చితంగా మనం దాని మీద పూర్తి కథనాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈ కేసులో ఏసీబీ అధికారులు మనకు ఇచ్చిన సపోర్ట్ని మళ్ళీసారి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నేను పోయి ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అయితే పట్టించుకునే వాళ్ళు కాదు, ఈ ప్రభుత్వంలో ఆ పోలీస్ అధికారులు ఇచ్చిన రెస్పాన్స్ అనేది మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. తేజ నేనే చివరి కంప్లైంట్గా ఉండి ఈ విషయాన్ని బయట తీసుకొచ్చి జరిగింది. అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి అక్రమాలు గత ప్రభుత్వం చాలా చేసింది. కాబట్టి మరి దీని మీద ఏ రకంగా పోలీసులు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు జరిగిన అరెస్టుల తర్వాత ఇంకా ఎన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది, ఇంకా ఎలాంటి అక్రమాలు ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు. తేజ సార్, ప్రధానంగా మనం చూస్తే చాలా మంచి ప్రశ్న కూడా వేశారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే ఇది మనం ఖచ్చితంగా మన ఛానల్ తరపున సమాజానికి చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలామంది కంప్లైంట్ ఇవ్వటానికి అది ఏ స్థాయి ఏ తరహా అయినా ఇబ్బంది అయినా కావచ్చు, వారు ఫేస్ చేసేటువంటి ఎలాంటి ప్రాబ్లం అయినా కావచ్చు, కానీ వారు ఖచ్చితంగా అటు పోలీస్ స్టేషన్కి కావచ్చు, అధికారుల దృష్టికి కావచ్చు, వారంతా కూడా వెళదాం అనుకుంటారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక్కొక్కసారి అటెండర్లు కూడా అక్కడ స్పందించేటువంటి పరిస్థితి ఉండదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి కథనాలు, దీనికి సంబంధించినటువంటి కథనమే కాకుండా వాస్తవ కథనాన్ని ఇది ఒక వాస్తవ కథనము, అదేవిధంగా దానికి సంబంధించి సాక్ష్యాలతో సహా మనం చూపించాము. అక్కడ పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు రావటం, అక్కడ ఒక న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ రైతులకు వచ్చినటువంటి పరిస్థితిగా కనపడింది. తేజ ప్రస్తుతం ఆసిఫాబాద్లో మన రాజ్ న్యూస్ రిపోర్టర్ అరుణ్ లైన్లో ఉన్నాడు. అరుణ్తో మాట్లాడదాం. అరుణ్, ఈ రాజ్ న్యూస్ కథనంతో బయటకు వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంది, ఇంకా ఇలాంటి అక్రమాలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి మీకు తెలిసిన సమాచారం చెప్పే ప్రయత్నం చేయండి అరుణ్. రాజ్ న్యూస్ కథనం ద్వారా ఇంత పెద్ద భారీ స్కామ్ బయటపడటం కూడా జిల్లా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 4 వరుసల రహదారులు కూడా అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారులతో పాటు 2 స్థిరాస్తి వ్యాపారులను కూడా ఏసీబీ అధికారులు అయితే అరెస్టు చేసి సో అప్పట్లో రాజ్ న్యూస్ దీనిపై వరుస కథనాలు ప్రచారం చేసిన నేపథ్యంలో బాధితులతో మాట్లాడి ఈ అవినీతి చిట్టా మొత్తం కూడా బయటపెట్టిన క్రమం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, తర్వాత దీంట్లో ఎవరో ఏ రకంగా మోసానికి పాల్పడ్డారు అన్న వ్యవహారం మీద అంటే నాకు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక డ్రైవర్ అకౌంట్లో పడ్డ భారీ ఎత్తున డబ్బులు దాదాపు చూస్తే 50 కోట్లకు పైబడి ఉన్నాయి. మరి 50 కోట్లకు పైబడి ఉన్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా పడ్డాయి అన్న దాని మీద మేము కథనాలు ప్రసారం చేసాం. ఆ కథనాలకు సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు ఎవరైతే గవర్నమెంట్ అధికారిని భార్యకు వెళ్ళడం, తర్వాత డ్రా చేసి ఇచ్చిన వ్యక్తి కూడా శంభుదాస్ డ్రైవర్, అంటే మన కంప్లైంట్ ఇచ్చిన మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన డ్రైవర్ ఎవరైతే అతని ద్వారా. సో ఓవరాల్ చూస్తే ప్రస్తుతం మనం చూసాం ఈ కథనం బయటకు వచ్చింది, అక్రమాలను అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి అక్రమార్కులు ఇంకా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న చీడపురుగులని చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వం అండలు చూసుకొని ఇంకా రెచ్చిపోతున్నా, ఇంకా మమ్మల్ని ఏమి చేయలేరని అని చెప్పి అనుకున్న అధికారులను ఏం చేయాలి, తర్వాత వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఏసీబీకి ఇస్తే గ్యారంటీగా చర్యలు తీసుకుంటారు. కానీ ఎవరికి వాళ్ళు మాకెందుకులే,
మాకు జరగలేదు కదని చెప్పని కాకుండా మీకు తెలిసిన సమాచారానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా బాధ్యతగా తీసుకోబట్టే ఈరోజు రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో ఈ పెద్ద స్కామ్ని బయటపెట్టడం జరిగింది. తేజ, అరుణ్తో సార్ మాట్లాడదాం. అరుణ్, చెప్పండి, మీ ఏరియాలో అంటే ఈ ఆసిఫాబాద్లో రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో బయటపెట్టిన సమాచారం సంబంధించి ఏమనుకుంటున్నారు? ఇంకా ఇలాంటి అక్రమాలు ఏమైనా ఉన్నాయా? అరుణ్, ఏదైతే 4 వరుసల ఆసిఫాబాద్ జిల్లాలో 4 వరుసల రహదారుల అక్రమాలకు పాటుపడ్డ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులను, ఇద్దరు స్థిరస్తు వ్యాపారులను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం, ముఖ్యంగా కూడా ఈ స్కామ్ మొత్తం కూడా ఏదైతే అక్రమాలకు పడిన బయట పెట్టడానికి కూడా ముఖ్యంగా రాజ్ న్యూస్ అయితే ఇనిషియేటివ్ తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇన్నారెడ్డి సంబంధించి రాజ్ న్యూస్ చీఫ్ బ్యూరోతో పాటు ఏదైతే కమిటీ ఏదైతే దానికి సంబంధించినటువంటి బృందం కూడా 4 బృందం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులను కూడా ఖచ్చితంగా ఏసీబీ కూడా మొత్తం పూర్తి ఆధారాలతో కూడా ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు విచారణ జరిపిన అనంతరం కూడా ఏదైతే ఇటు అక్కడ గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ దత్తుతో పాటు మరొక ఇద్దరు లక్ష్మీనారాయణ గౌడ్, అదేవిధంగా శంభుదాస్ తో పాటు మరొక కూడా ఏసీబీ అధికారులు ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా దత్తు అక్కడైతే అప్పుడు పరిహారం విషయంలో అక్రమాలకు పడిపడినటువంటి సీఎం దత్తు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఏదైతే వరంగల్ జిల్లాలో కూడా ఆర్డీఓ కూడా కొనసాగుతున్నారు. మొత్తం కూడా వీళ్ళందరినీ కూడా 2 రోజుల క్రితం కూడా ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేసి అయితే జైలుకు పంపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లా నుంచి ఆసిఫాబాద్ జిల్లా వరకు కూడా మంచిర్యాల నుంచి 363 జాతీయ రహదారులు కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ అనేక అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాలకు సంబంధించి 4.37 కోట్ల రూపాయలు కూడా చేతులు మారినట్టు కూడా ఏదైతే ఏసీబీ అధికారులు మొత్తం కూడా గుర్తించారో, ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, అసలు స్థిరాస్తి వ్యాపారులకు ఇందులో ఉన్నటువంటి ప్రమేయం ఏంటి, అసలు వీళ్ళకి డబ్బులు రావడానికి ఆస్కారం లేకున్నా కూడా అధికారులు వీళ్ళకి వత్తాసు వరకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా కొంతమంది బాధితులకు కూడా మొత్తం కూడా భూములు కోల్పోయినటువంటి బాధితులకు కూడా పరిహారం అన్నది మొత్తానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఏసీబీ అధికారులకు కూడా రాజ్ న్యూస్ టీం అయితే క్రైమ్ టీం అయితే అందజేయడం జరిగింది. ఆ క్రైమ్ టీం ఏదైతే ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మొత్తం కూడా అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారులను అరెస్ట్ చేయడంతో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారుల విషయంలో కూడా తీసుకోవడం అయితే కొంత ఏదైతే అప్రిషియేట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదంటే మొత్తం కూడా ఏదైతే సీఎం దత్తు కావచ్చు, గణపతి ఏదైతే శంభుదాస్ కావచ్చు, లక్ష్మీనారాయణ గౌడ్ అనేటువంటి ఇద్దరు స్థిరస్తి వ్యాపారులు 15 ఎకరాల భూమికి సంబంధించి ఎప్పుడో 1992 ఆ భూమిని కూడా ప్లాట్లుగా పెట్టి విక్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ దానికి సంబంధించి కూడా ఆ భూమిని ఏదైతే దాని ఆ మార్గం గుండానే 4 వరుసల రహదారి పోవడంతో కూడా దానిపై కూడా విచారణ చేసిన. అయితే ముఖ్యంగా అమ్మినటువంటి భూమి పరిహారం ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వాళ్ళతో పాటు భూ యజమానులతో పాటు ఏదైతే అమ్మినటువంటి లక్ష్మీనారాయణ గౌడ్, అదేవిధంగా కూడా ఏదైతే చెంబుదాస్ వీళ్ళందరూ కూడా అందులో 4.37 కోట్ల రూపాయలు కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఎవరైతే బాధితులకు చెందవలసినటువంటి డబ్బులను వీళ్ళు అక్రమంగా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్లకు అసలు డబ్బులు రావడానికి ఆస్కారం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి అప్పుడు పనిచేసినటువంటి అధికారులు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ రాజకీయ నాయకుల అండదండలతో కూడా వాళ్ళకు ఒత్తాసు పలికిలు ఆ విషయంలో ఖచ్చితంగా అధికారులతో పాటు కొంతమంది నాయకులు కూడా ఇన్వాల్వ్ ఉన్నట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇటు ఇంత పెద్ద స్కామ్ను కూడా రాజ్ న్యూస్ బయట పెట్టడం అయితే హర్షించదగిన విషయం అంటూ కూడా ఇప్పటికే కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత పెద్ద స్కామ్ విషయంలో కూడా రాజ్ న్యూస్ ఇన్సిడెంట్ తీసుకోవడం జిల్లా ప్రజలైతే ఏదైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ తేజ. చూస్తున్నారు కదా ఎలాంటి అక్రమాన్ని మనం బయట పెట్టామో. అయితే ఇది ఈ రోజుతో ఆగదు. ఎవరైనా సరే ఇలా మాకు అన్యాయం జరిగిందని చెప్తే మాత్రం రాజ్ న్యూస్ ఆ న్యూస్ టెలికాస్ట్ చేయడమే కాదు, వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చెప్పని కూడా మేము చెప్తున్న పరిస్థితి. ఈ అక్రమ అర్కులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ గుట్టు కూడా త్వరలో బయటపెట్టి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడానికి మా టీం రెడీగా ఉంది. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.